హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈ రోజు మీ ముందుకి ఇంకో నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది విడుదల అవడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. సో జీతం కూడా 1,08,000 అనేది స్టార్టింగ్ జీతం అనేది ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ ఇంజనీరింగ్ చదువుంటారో, ఎవరైతే బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా చదువుంటారో వాళ్ళందరూ అర్హులే అని చెప్పడం జరిగింది. సో దీంతో పాటు ఎవరైతే బీటెక్లో ఫైనల్ ఇయర్ కానీ బీఎస్సీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. అండ్ ఓన్లీ ఒక ఎగ్జామ్ పెట్టి ఇంకొక టెస్ట్ పెట్టేసి వీళ్ళు మనకి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి నోటిఫికేషన్ మనం మిస్ అవ్వకూడదు. చాలా ఇది అరుదైన నోటిఫికేషన్, బంపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగాల మీద వాళ్ళకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివి అలర్ట్స్ కావాలి అనుకునేలకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నా వీడియోస్ని షేర్ కూడా చేయండి. సో దట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మనం నోటిఫికేషన్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. నోటిఫికేషన్ చూద్దాం. సో నోటిఫికేషన్ చూస్తే మనం నోటిఫికేషన్ అనేది ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉండే సంస్థ ఇది. సో మనకి ఇక్కడ ఇది ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో మనకి ఎలా అయితే మనము నార్మల్ గా ట్రాఫిక్ మన రోడ్స్ మీద ఎలా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాం, అలాగే ఎయిర్ లో ఉన్న ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఏరోప్లేన్స్ కానీ ఇట్లాంటివి వస్తాయి కదా, ల్యాండింగ్ కానీ డిపాచర్స్ కానీ. సో వాటి మీద మనకి ల్యాండింగ్ స్పేస్ లైక్ రన్వే మీద ఏమేమి ఉన్నాయో అని కంట్రోల్ చేయడానికి సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఉంటుందండి. దాని ద్వారా వీళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజెస్ భర్తీ చేయడం జరుగుతుంది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ద్వారా నేను చెప్పాను కదా, ఇదంతా ప్యూర్లీ ఆన్లైన్ బేసిస్ నోటిఫికేషన్. ఆన్లైన్ బేసిస్ మీదే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి మనకి పోస్ట్ ద్వారా ఎటువంటి లేదు, అంత ప్యూర్లీ ఆన్లైన్. పేమెంట్ కూడా మనకి ఆన్లైన్లోనే చేయడము. సో ఎనీ అదర్ మోడ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పడం జరిగింది. సో పోస్ట్ అనేది డిస్కస్ చేస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో టోటల్ అనేది 309. చాలా పెద్ద నోటిఫికేషన్ అనేది ఇది. సో ఇట్లాంటి నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకూడదు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో నా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో అండ్ కూడా మీరు లైక్ చేయండి. దాని ద్వారా చాలా మందికి అనేది వీడియో షేర్ అవుతుంది. సో నాకు అది కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో టోటల్ 309 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో అన్రిజర్వ్డ్కి 125 పోస్టులు అనేది రిలీజ్ చేశారు. సో దాంట్లో 30 పోస్ట్ ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ వాళ్ళకి 72, ఎస్సీ వాళ్ళకి 55, ఎస్టీ వాళ్ళకి 27. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచులర్ డిగ్రీస్ చేసి ఉంటారో ఎదర్ బీఎస్సీ కానీ దాంట్లో వాళ్ళకి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో 3 years బీఎస్సీ ఇంజనీరింగ్ అండ్ ఫుల్ టైం బ్యాచులర్స్ డిగ్రీ అని చేసి ఉంటారు. దాంట్లో ఒక ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎనీ వన్ ఆఫ్ ద సెమిస్టర్ కరికులం ఉండాలని చెప్పడం జరుగుతుంది. అండ్ మినిమం వాళ్ళకి ఏంటంటే 10th and 12th లెవెల్, అంటే ఈ 10th and ఇంటర్ లెవెల్లో రిటర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ రాయడం కానీ మాట్లాడటం కావాలి, స్టాండర్డ్లో ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంటే బేసిక్ అండి, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మాట్లాడటం రావాలి, రాయడం రావాలి, అది కూడా 10th and 12th స్టాండర్డ్ లెవెల్లో రాయడం రావాలని చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిగ్రీ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి కావాలని చెప్పడం జరిగింది. ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా పాస్ మార్క్స్ ఈక్వలెంట్, అంటే పర్సెంటేజ్ పాస్ అయితే చాలని చెప్పడం జరిగింది. కానీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. వీళ్ళు డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్, అంటే డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఆల్రెడీ చేసే క్యాండిడేట్స్ వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ కింద ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఏదర్ పార్ట్ టైం కానీ కరస్పాండెన్స్ కానీ డిస్టెన్స్లో చేసినా పర్లేదని చెప్పడం జరుగుతుంది. ఓన్లీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 years అనేది ఇవ్వడం జరిగింది. 27 years అంటే ఎప్పుడంటే May 24th వరకు 27 years అనేది వాళ్ళకి మాక్సిమం ఏజ్ లిమిట్, అది అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉండడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకుంటే మనం ఎస్సీ వాళ్ళకి 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎవరైనా కూడా 10 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ మిలిటరీ వాళ్ళకిను అండ్ మిలిటరీ సర్వీసెస్ వాళ్ళకి, అదే మిలిటరీ ఫిజికల్ ఎబిలిటీ డిసేబిలిటీ ఉన్న మిలిటరీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ 10 years వరకు వచ్చేసి ఆల్మోస్ట్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీలో చేసే వాళ్ళకి 10 years అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ డేట్స్ మనం డిస్కస్ చేస్తే ఓపెనింగ్ డేట్ అనేది 25th of April అండి. ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఇంకా వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. సో 25th of April నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఈ నోటిఫికేషన్ మనకి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 25th of May
25th మే అనేది లాస్ట్ మనం అప్లై చేసుకోవడానికి. సో డేట్ ఇంకా మనకి కంప్యూటర్ బేస్డ్ సిబిటీకి ఇంకా డేట్ అనేది వీళ్ళు అనౌన్స్ చేయలేదు, వెబ్సైట్లో పెడతారు తొందరగా, ఆర్ఎల్స్ మనం రిజిస్టర్ చేసుకుంటాం కదా మెయిల్ ఆర్ మొబైల్ నెంబర్కి, దాని ద్వారా వాళ్ళకి మనకి ఇంటిమేట్ చేస్తారు. అండ్ పే స్కేల్ రెమ్యునేషన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేది గ్రూప్ బి కింద E1 లెవెల్లో అనేది ఇది వస్తడం జరిగింది. దీంట్లో మనకి 40,000 నుంచి 14,000 వరకు 14 lakhs వరకు శాలరీ అనేది ఉండడం జరిగింది. అంటే నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ 1,08,000 వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి బేసిక్ పే అనేది, డియరెన్స్ అలవెన్సెస్, పర్క్స్ అండ్ హెచ్ఆర్ఏలు, అదర్ బెనిఫిట్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటామో అన్నీ రావడం జరుగుతుంది. సిపిఎఫ్లు, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉండడం జరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్గా మనకి 13 lakhs అంటే 1,08,000 రూపీస్ శాలరీ అనేది మనకి పర్ మంత్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు పే ప్రొటెక్షన్ అంటే అన్నారు, పే ప్రొటెక్షన్ లో ఎలిజిబుల్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పే ప్రొటెక్షన్ కింద ఇస్తాను చెప్పి, సపోజ్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, నాకు more than 13 వాళ్ళు ఇచ్చేదానికి more than ఉంది, సో అదే శాలరీ అనేది మనకి కంటిన్యూ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ నోటిఫికేషన్ చూస్తే ఇండియన్ సిటిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే బీఎస్సీ ఇంజనీరింగ్లో కానీ బీటెక్లో కానీ బీఏలో కానీ ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నారో, ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. బట్ కట్ ఆఫ్ డేట్ కల్లా వాళ్ళ దగ్గర పాస్ రిజల్ట్ అనేది ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ అండ్ క్రైటీరియా వచ్చేసరికి 24th మే అనేది లాస్ట్ వర్కింగ్ డేట్ అని చెప్తాను, లాస్ట్ డేట్ అని చెప్పేసి అంటున్నారు అన్నిటికీ అప్లికేబుల్ అవ్వడానికి. అండ్ సర్టిఫికేట్స్ అనేది కూడా ఆల్ సర్టిఫికేట్స్ అనేది కూడా మనకి ఇష్యూ చేసింది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఓకే, అండ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మెన్షన్ చేశారు కదా, క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్ కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనే సబ్జెక్టు మనకి మార్క్స్ లిస్ట్లో కనపడాలని చెప్పడం జరుగుతుంది. ఏవైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అన్నారు, అదే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అన్నారు. అండ్ ఇంకొకటి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఇది ప్యూర్లీ ఆన్లైన్ బేస్డ్ సిబిటీ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. సో సిబిటీ ద్వారా మనకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదని చెప్పడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదని చెప్తున్నారు. అండ్ సిలబస్ అనేది వీళ్ళు అప్లోడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో అప్లోడ్ చేస్తాం మీకు నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే మన ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మనం కంప్యూటర్ బేస్డ్ సిబిటీ ఎలా పర్ఫామ్ చేస్తామో దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆర్ఎల్స్ ఇంకెక్కువ వస్తే వెరిఫికేషన్ ద్వారా కానీ, లైక్ అప్లికేషన్ వెరిఫికేషన్ కానీ, వాయిస్ టెస్ట్ కానీ, సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ టెస్ట్ కానీ, సైకాలజికల్ అసెస్మెంట్ కానీ, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇన్ని డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ మనకి. సో ఆ టైమ్ ఆఫ్ ద ఎలా మన షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. షార్ట్ లిస్ట్ ఏంటంటే ఈ అన్నిటి ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ కేసు మనం సెలెక్ట్ అయితే మన రోల్ నెంబర్స్ అనేది వెబ్సైట్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో మన రోల్ నెంబర్స్ అనేది షార్ట్ లిస్ట్ అయిన రోల్ నెంబర్స్ని వాళ్ళు డిస్ప్లే చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఎక్కడి నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మన రిజల్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అలాంగ్ విత్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది వీళ్ళు మనకి ఇవ్వాలి అని వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఎటువంటి మిస్ మ్యాచ్ వచ్చినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. మనం ఒకవేళ అంత బాగా కష్టపడి రాసినా కూడా వీళ్ళు రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇన్ కేసు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, దేంట్లో పబ్లిక్ సెక్టర్లో కానీ ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి ప్రొవిజన్ అంటే ప్యూర్లీ మెరిట్ లిస్ట్ అనేది బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ సిబిటీ టెస్ట్ మీద కానీ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఎటువంటి నెగిటివ్ టెస్ట్ రిపోర్టు లైక్ ఎటువంటిది కానీ సపోజ్ వాళ్ళు మెడికల్ టెస్ట్ చేస్తారు, మెడికల్ ఎగ్జామ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు, ఇవన్నీ చేశాక మన బేసిక్ ప్యూర్లీ ప్రొఫెషనల్ షార్ట్ లిస్ట్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఇన్ని చేసి మన షార్ట్ లిస్ట్ చేసి మన లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో పెడతామని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి మన రోల్ నెంబర్స్ ఇంకే సెలెక్ట్ అయ్యాము, మన వెబ్సైట్ చూసుకోలేదు, మన రిజిస్టర్డ్ మెయిల్ మెంబర్స్ కానీ, మొబైల్ నెంబర్ కానీ వీళ్ళు మనకి జస్ట్ ఒక నోటిఫికేషన్ సెలెక్ట్ అయ్యామని నోటిఫికేషన్ పంపిస్తారు. సో అది చెప్తున్నారు. ఇంకోసి మనం సెలెక్ట్ అయ్యాం అనుకున్నాం, ఎప్పుడైతే ఆఫర్ లెటర్ మనకి రిలీజ్ అవుతుందంటే మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంప్లీట్గా అయిపోయాక, మన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. అండ్ దట్ టు మనం ఏంటంటే ఒక ట్రైనింగ్ అనేది అండర్గో చేయాలి. ట్రైనింగ్ అనేది దాంట్లో ట్రైనింగ్లో మనకి బేసిక్ పే అనేది ఇస్తారు. సో బేసిక్ పే అండ్ సమ్ అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు మనం ఒక సెక్యూరిటీ బాండ్ అనేది రాయాలండి. అది సెక్యూరిటీ బాండ్ అనేది 7 lakhs రూపీస్కి మనం సెక్యూరిటీ బాండ్ అనేది రాయాలి. మినిమం 3 years అనేది మనం చేయాలండి. సో 3 years ట్రైనింగ్ అనేది ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసేసరికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది కదా. సో ఆన్లైన్లో మనం ఈ వెబ్సైట్ కింద ఇస్తాను మీకు నేను, అప్లై ఆన్లైన్. అది వన్స్ యాక్టివ్ అయ్యాక సో దాని ద్వారా మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మనకు అనేది ఒక పర్సనల్ మెయిల్ ఐడి అనేది ఉండాలి, మొబైల్ నెంబర్, యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ యాక్టివ్ మెయిల్ ఐడి అనేది ఉండాలని చెప్తున్నారు. సో దానికి మనకి ఓటీపీస్ అనేది వస్తాయి, ఓటీపీస్ మనం క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి స్కాన్ కాపీ ఆఫ్ లేటెస్ట్ ఫోటో సైజ్, కలర్ ఫోటో సైజ్ కావాలి. అది ఎక్కువ మనం ఎప్పుడో చిన్నప్పుడు కాదండి, లేటెస్ట్గా ఉండాలని చెప్పేసి అంటున్నారు. అండ్ స్కాన్ సిగ్నేచర్ అనేది ఒకటి ఉండాలి. సో ఇవన్నీ, ఇంకోటి క్యాస్ట్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాంటివి, అప్రెంటిస్ చేస్తే అప్రెంటిస్, ఎక్స్ సర్వీస్ మెన్ ఇట్లాంటి సర్టిఫికేట్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. అవి కూడా మనం అప్లోడ్ చేయాలి. అండ్ ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి. సో ఎవరైతే ఫీజుకి అప్లికబుల్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇదండి ఈ నోటిఫికేషన్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను డిస్కస్ చేశాను. అండ్ ఇంకోటి, మనకి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని మీకు అందరికీ ఉంటుంది. మన మేజర్ తెలుగు క్యాండిడేట్స్, ఆంధ్ర తెలంగాణ క్యాండిడేట్స్, ఆంధ్ర వాళ్ళకైతే విజయవాడ అండ్ విశాఖపట్నం, మేజర్ ఆఫ్ ద నాకు తెలిసి విజయవాడ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ విశాఖపట్నం కూడా ఉండొచ్చు, చూద్దాం. ఇంకా వీళ్ళు రిలీజ్ చేయలేదు, మేజర్ ఆఫ్ ద సిటీస్లో ఉంటుంది అంటున్నారు. బట్ తెలంగాణ క్యాండిడేట్స్కి అయితే హైదరాబాద్ అనేది, మన తెలుగు క్యాండిడేట్స్ అయినా హైదరాబాద్లో రాయొచ్చు. సో ఇటువంటి ఇబ్బంది లేదు. అండ్ వెన్యూస్ వచ్చాక నేను డిస్కస్ చేసి చెప్తాను మీకు అన్ని క్లారిటీగా అక్కడ నోటిఫికేషన్తో. సో వీళ్ళు ఏంటంటే ఇంకో టీఏ అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్సెస్, మన కంప్యూటర్ బేస్డ్ స్టడీ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏవి ఇవ్వరని చెప్తున్నారు. సో ఈ మనకి ఇన్ కేసు ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే మనం ఢిల్లీ కింద కోర్ట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ అనేది ఢిల్లీ కింద వస్తుందని చెప్తున్నారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ప్యూర్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. హిందీ అంటే హిందీ వచ్చంటే హిందీలో మనం రాసుకోవచ్చు, ఇంగ్లీష్ వచ్చంటే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. సో ఇది వీళ్ళు ఇంపార్టెంట్ మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసాం. దట్స్ ఆల్ గైస్. ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. అండ్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ నోటిఫికేషన్ చూసారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి నోటిఫికేషన్స్ మరికొన్ని చేస్తాను. సో మీకు యూస్ఫుల్ అయితే అప్లై చేసుకోవచ్చు, మీకు జాబ్ అనేది సంపాదించవచ్చు. అండ్ ఇంకొకటి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరికైనా ఇటువంటి నోటిఫికేషన్స్ కానీ ఇటువంటి లైక్ అప్డేట్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. That's all guys, I'm signing off.